హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, ఘనమైన తండ్రి, నీ పాదాలకే స్తోత్రాలు నాయన. ఇదిగో నా ప్రభా, మాతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. మీ సాక్షులుగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక. ఈరోజు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీల ప్రజలు 8 రకాల స్తుతులు చెల్లించి ఉన్నారు హెబ్రీ భాషలో. ఇది 4వ స్తుతి. ఈ స్తుతి పేరు ఏంటంటే తెహిల్లా. తెహిల్లా అనగా పాటలు పాడటం. ఎక్కువగా మనం ఏం చేయాలి? పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచమని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడని ఉన్నాడు. పాత నిబంధన కాలంలో కూడా మరి చూసినట్టయితే పాటలు పాడే బృందాలను 24 టీముల్ని తయారు చేసిండు దేవుడు. వారిని అభిషేకించి దేవుని పాటలు పాడి మయంపరచటానికి ప్రత్యేకంగా వారిని మరి ఏర్పరచుకున్నట్టుగా మరి లేఖనం తెలియజేస్తుంది. మరి ఇక్కడ పాటలు ఎప్పుడెప్పుడు పాడాలి? ఎవరు పాడాలి అని అంటే ఎవరైనా పాడొచ్చండి. చదువు లేని వారు పాడొచ్చు. మరి ఎక్కడైనా పాడొచ్చు. మరి కుటుంబ ప్రార్థనలు పాడుకోవచ్చు, సంఘాలలో పాడుకోవచ్చు, మరి మీటింగ్‌లలో పాడుకోవచ్చు. కానీ ఎక్కువగా పాటలు పాడాలంటే మన వ్యక్తిగత ప్రార్థనలు అయితేనే మనకి మరి పాడుకోవటానికి సమయం ఉంటుందన్నమాట. కదా! మరి మీటింగ్‌లలో, చర్చిలలో పాడాలంటే 1, 2 పాటలకే అవకాశం ఉంటుంది. మిగతా వారికి మరి అవకాశం మనం కూడా ఇవ్వాలి గనక మనం అక్కడ పాడటానికి ఉండదు. ఎక్కువ పాటలు ఒక 5 పాటలు, ఒక 7 పాటలు పాడుకోవాలంటే మన వ్యక్తిగత ప్రార్థనలు మన కుటుంబంలోనైతేనే మనకి కుదురుతా ఉంటదనమాట. కొంతమంది పాటలు పాడమంటే మరి మాకు రావంటారు. నా గొంతు బాలేదంటారు. నీ గొంతుని చూడట్లేదు దేవుడు గాని, నీ ఆశను చూస్తా ఉన్నాడనమాట. నువ్వెలా పాడుతున్నావు? ఎ ఎ ఎవరికి పాడుతున్నావు అంటే నువ్వు దేవునికే పాడుతున్నావు కదా! అది దేవుడు చూస్తున్నాడు నీ ఆశను గాని, మరి నీ గొంతును చూడట్లేదు గాని, దేవునికి మరి గొంతుతో మరి పని లేదు గాని, నువ్వు పాడి దేవుని మయంపరచటమే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క చిత్తం. పాటలు పాడి ఎక్కువగా మన దేవుణ్ణి మరి ఆరాధించాలన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది మరి పాడాలని ఆశ ఉంటది గానీ, మరి వారి భయానికో దేనికో కొంతమంది ముందుకు రాలేకపోతారనమాట. కొంతమంది మరి ధైర్యం చేసి ముందుకొస్తారు, పాడగలుగుతారనమాట. చదువు లేని వారు కూడా ఎంతోమంది పాటలు నేర్చుకొని పాడుతున్నారు. ఈరోజు చూడండి యూట్యూబ్‌లో చూసినట్టయితే ఎంతోమంది బిడ్డలు మరి దేవుని ప్రేరేపణ బట్టి మరి పాటలు రాయటానికి కూడా దేవుడు కృప చూపి మరి ఆ పాటలన్నీ కూడా యూట్యూబ్‌లో పెడుతున్నారు గనక, ఆ బిడ్డలను కూడా దేవుడే మరి ఏర్పరచుకొని ఉన్నాడనమాట. దేవుడే వారిని ఏర్పరచుకున్నాడు ఈ లోకంలో నుంచి. పాటలు పాడటానికి, పాటలు రాయటానికే కొంతమందిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడనమాట. ఆ పాటలు ఈరోజు అందరూ కూడా మరి విని, పాడుకొని, మరి నేర్చుకొని మరి సంఘాలల్లో, కుటుంబాలలో ఎక్కడైనా మరి పాడుకోగలుగుతున్నారనమాట. దేవునానికి మహిమ కలుగును గాక. అలాగా మనం కూడా ఎక్కువగా పాటలు పాడి దేవుని మహిమపరచాలి. మరి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చూసినట్టయితే 20వ అధ్యాయము 21వ వచనం. అక్కడ చూసినట్టయితే గనక యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచిరి. ఒక టీములనమాట కొంతమందిని ఏర్పరిచిండు దేవుడు. అలాగా ఈ రోజులలో కూడా కొంతమంది బిడ్డల్ని దేవుడే మరి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పాడి మహిమపరచడానికి. అదే రెండో దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్టయితే వారు పాడుటకును, స్తుతించుటకును మొదలుపెట్టిరి. కదా! పాటలు పాడాలి మనం ఎక్కువగా. మరి ఇంకా రాని వాళ్ళు కూడా నేర్చుకోవాలన్నమాట. పాటలు పాడటానికి మరి ఈ సమయంలోనే పాడాలి అనేది ఏం లేదండి. ఎప్పుడైనా పాడుకోవచ్చు. మన ఇంట్లోనైతే ఎక్కడైనా పాడుకోవచ్చు. ఏ సమయంలోనూ పాడుకోవచ్చు. మన ఖాళీ సమయం దొరికితే నేను కూడా ఒక్కోసారి పాటల బుక్కు మరి తీసుకొచ్చుకొని కూర్చొని మరి ఏ పాట నాకిష్టం అనేది మరి చూసుకొని మరి పాడుతానే ఉంటాను ఎన్ని పాటలైనా. 5 గాని, 6 గాని, 7 పాటలు అట్లా పాడుకుంటా ఉంటాననమాట. అలా పాటలు పాడినప్పుడు మనకి ఆరోగ్యము, సంతోషము, సమాధానము, మనసులో ప్రశాంతత, బాడీలో కూడా మంచి ఉల్లాసం అనమాట. ఎటువంటిది కూడా మనకి అట్లా తేలికైపోతదనమాట మన దేవుని పాటలు పాడి మహిమపరిచినప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అలాగా మీరు కూడా పాటలు పాడండి. పాటలు రాని వాళ్ళు కూడా నేర్చుకోనండి. మరి పాటలు అందరూ పాడుకోవచ్చు. అందరూ పాడుకోవచ్చు. పేదరికం అనేది ఉండదు పాటలకి. మరి చదువు అడ్డు రాదు. ఏమీ ఉండదు గానీ, మరి అన్ని విధాలుగా అందరూ గూడా పాడుకోవచ్చు. దేవుని మహిమపరచవాలి. మరి దేవుని పేరిట మనవి చేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ దేవుని స్తుతించారు, ఎలాగ పాటలు పాడి దేవుని మహిమపరిచారో, మనము గూడా అలాగా మరి ప్రతిరోజు గూడా పాటలు పాడి దేవుని మహిమపరచడానికి దేవుడు మనందరికీ కృప చూపును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.